హాయ్ అండి అందరికీ. ఈరోజు మా గల్లీలో గణపతి నిమజ్జనం ఉందండి. దానికోసం మేము పులుసు ప్రిపేర్ చేస్తున్నాము. ఈ అమ్మమ్మ అయితే పులుసు ప్రిపేర్ చేస్తుంది, అక్క అమ్మమ్మ వాళ్ళు కలిసి. అమ్మమ్మ దీంట్లో ఏమేమి వేసినావు చెప్పు. పులుసులా వేసిన, మిరపకాయలు వేసిన, మెంతి పొడి వేసిన, కొత్తిమీర పొడి వేసిన, అది కాల్జమాకు వేసిన, నువ్వు పొడి వేసిన, అన్నీ వేసి పులుసులు వేసి మరగబెడుతున్నావా? ధనాల పొడి. ఇప్పుడు పల్లీలు వేసిరా, పప్పు శనగపప్పు వేసిరా, పల్లీలు పోసులు వేస్తారా? సరే అమ్మ. ఇది ఎంతసేపు మరగబెట్టుకోవాలి? అందాద ఒక మరగాల. మంచిగా మరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందండి, దానికోసం చూపిస్తా. అమ్మమ్మ కాలం నాటి పులుసు ఇది చూడండి. ఇవన్నీ వేసి మరగబెట్టి పోస్ట్ చేసుకుని సర్దిగా అంతేనా? మిరపకాయలు పోలించి పొడి కొడుతుంటే కొట్టి పోసుకేస్తాం. అప్పుడు ఆ కాలం ఇప్పుడేమో మిరపకాయలతోనే వేస్తాం. సరే అమ్మ. చూడండి అమ్మమ్మ చెప్తుంది కదా, ఆ పద్ధతిలోనే చేస్తుంది. చూడండి జీలకర్ర అయితే వేస్తున్నారండి. 25 కిలోల పులుసు, 25 కిలోల అన్నానికి సోపు అయితే వేస్తున్నారు. ఏంటి గీతకాలు ఆవాలు మిరపకాయలు దాంట్లో అయినా ఉన్నాయండి. ఎన్ని వేయాలి? 1/2 కిలో అన్నాయన్న. 25 కిలోల పులుసుకు, 25 కిలోల అన్నంకు పులుసుకు 1/2 కిలో మిరపకాయలు వేసింది. అన్నపోయే ఎన్ని కిలోనా పల్లీలు? ఎక్కువనే ఉంది అన్న. కిలో పల్లీలు పల్లీలు చాలు. ఇంకా కొన్ని ఉన్నాయా పల్లీలు? కొంచెం పల్లీలే తక్కువ. అందులో కూడా వేసిరా? లేదు పల్లీలు, శనగపప్పు వేసిన పల్లీలు. ఆల్రెడీ ఇలా పసుపు మసలు తప్పు చెప్పిదా కొన్ని పల్లీలు 1/2 కిలో, 1/2 కిలో. ఇంకా పప్పు 25 కిలోలకు 2 కిలోల పప్పు పెడితే 2 కిలోల పల్లీలు, 2 కిలోల పప్పు. ఇప్పుడు ఇంకో కిలో అయితే ఇప్పుడు ఇంకెన్నేమంటారు? 30 1/2 కిలోనా? మనకు పప్పు తక్కువ గట్టిగా 25 కిలోల బియ్యంకు చూడండి. ఆవాలు జీలకర్ర 1 కేజీ. అక్క చెప్తుంది, చేస్తుంది అక్క. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే
కళ్యామాకు వేస్తుండ్రు. వెయ్యికి తాగితే ఇగో మా ఆయన కళ్యామాకు వేస్తుండండి. ఇగో మా అన్న గంట కలుస్తుండు, మా అక్క చూస్తుంది. చూడండి అట్లా వేయకు. ఉప్పు ఆల్రెడీ దాంట్లో వేసిరండి. దీనికి సరిపడినంత ఉప్పు వేస్తుండ్రు. తెలుస్తుంది. భారతి ఆల్ ఇన్ వన్ లాగ్స్ వేయమన్నారు కదా అక్క, వేస్తారా? అయ్యో ఆల్ ఇన్ వన్ ఛానల్ అన్న వస్తుంది, వ్లాగ్స్ అన్న వస్తుంది. వ్లాగ్స్ VLOGS అల్లం వేసానండి కొంచెం. అయ్యో పలిగినాయి. సబ్స్క్రైబ్ చేసుకో. అందులో కర్రీ తర్వాత సరిపోవని ఇంకొక కిలో తెచ్చిందండి. అవి తర్వాత గోలిచ్చి మళ్ళీ దాంట్లో కలుపుతారు. పల్లీలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా, అందుకోసమని. అండి పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. మా గల్లీలో వినాయకుని కోసం అక్క వాళ్ళందరూ కలిసి, అన్నయ్య వాళ్ళందరూ కలిసి 25 కిలోల అన్నంకు పులిహోర పులుసు అయితే రెడీ చేశారు పల్లెటూరు స్టైల్లో, అమ్మమ్మ గారు చెప్పిన పద్ధతిలో. చూడండి, మీకు కూడా నచ్చినట్లయితే ఈ పులిహోర పులుసును రెడీ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది అన్నంలో పోస్ అంట. ఇట్లా మంచిగా ఉంటుందా టేస్ట్? పల్లీలు ఇది పాతకాలం పద్ధతి పోసట. అమ్మమ్మ చెప్పింది కదా, మేమైతే ఒకటేసారి చేస్తాం అట్లా డైరెక్ట్ పోస్. ఇంతకుముందు చేసిన పోసు ఇది ఒకటి, ఇది దాని అన్నంలో కలుపుతారట ఈ పోసు. వేసిరట ఏడికి ఏం లేదు, ఏడికి కొంచెం పసుపు ఇది అన్నంలో కలిపే పోసు. అందుకే కొంచెం చాలా కొంచెం వేస్తావా, కొంచెం కలర్ కోసం. అప్పుడు ధనాలు కొన్ని వేశారు, అందుకోసం ఇది అన్నంలకు కలుపుతారు కాబట్టి డైరెక్ట్ సరిపోతాయి. తీయమ్మ సరిపోతాయి. కిస్ అంటాయి అన్న నోట్లో. కొంచెం ఉప్పు వేయమంటారు కదా, అదే కొంచెం వేస్తా. అందులో వేసారు కదన్నా.
ఎక్కువ పట్టాలి ఎక్కువైంది అర్థం లేవని పక్కకి వస్తే మధ్య కాదా అన్నప్పుడు ఎక్కువైతే రాని దగ్గర అయిపోయినట్టేనా? అన్నం చల్లారినాక అన్నంలో కలుపుడేటా అంతేనా? చూసారు కదా అన్నంలోకి ఇది పోసు అన్నం రెడీ అయింది. ఒకసారి తీయవా బావా అది మూత, ఇది ఒకసారి మూత తీయుర్రి. అంతేనా? ఇది కంప్లీటా? ఇది అన్నంలో కలిపే పోసు, ఇదేమో పులుసు. అన్నంలోకి అది కలిపిన తర్వాత ఇది కలుపుతారంట అండి. ఇది పాతకాలం పద్ధతి అంట. 25 kgs రైస్ సర్ది మూతల్ది ఇస్తారు. ఇప్పుడు ప్లాస్టిక్ కదండి, అసలు మోతకాకులు ఇస్తారా వేయాలి కానీ అవి అయితే ఇప్పుడు మాకు అందుబాటులో లేవు. అందుకోసమని ఈ పేపర్ ప్లేట్లు అయితే వేసామండి. అన్నం ఆవిరి దమ్ముకు పెట్టడం కోసం, అన్నం ఫ్రీగా పూలు అవుతుంది కదా అలా ఉంచుకోవడం కోసం ఇదైతే వేసాము. చూడండి అన్నం అయితే రెడీ అయింది. ఇట్లా ఒకసారి ఇట్లా ఇట్లా చూడండి అన్నము ఒకసారి ఎలా అయిందో చూపిస్తున్నాం. అలా కాళ్ళు మాత్రం చూసుకుంటే కొంచెం కిందికి మీదికి అన్నం అయితే అని చల్లారిన తర్వాత ఆ పోస అన్నది ఈ అన్నానికి పట్టించడమే అండి. మంచిగానే అయింది. ఇవి పండించిన రైస్ కొంచెం చల్లారిన తర్వాత పూలు లాగా అవుతుంది. ఇస్తున్నారు కదా, రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రైస్కి ఆ పూసు కలిపిన తర్వాత నెక్స్ట్ ఈ పులుసు అన్నది కలుపుతారండి. కంప్లీట్ అయింది పూసు అన్నది. చూడండి నేను అన్నంకి పట్టించేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇగో దీంట్లో చల్లారబెట్టి పులిహోర పులుసు అయితే కలుపుతాము. చూడుర్రి వీడియో తీస్తున్నాను. ఒక్కటి కూడా రాదు. అయ్యో నీకేముంది ఫేసు. అలా గట్ట ఫేస్ రావద్దంట అక్క. ఈ అన్నంని ఇక్కడ వేసి చల్లార పెడతారు. చల్లార పెట్టిన తర్వాత పులుసు అయితే పట్టిస్తారు. పడని అన్న ఫోన్ మాట్లాడుతుండండి, అందుకోసం అక్క వాళ్ళు ఆట పట్టిస్తారు. మెల్లగా అటు నుంచి పక్క నుంచి ఇంకొకటి తీసుకో. ఇట్లా అననీకి చూడండి అన్నం అయితే ఇలా పర్వాలే. ఇటాను ఆను అని బిస్కెట్లా ఏ అవ్వ చేతులు ఎత్తున్నాయి మరి రానా అట్లా అనకించుకోవద్దు అన్నమా నీ ఆశం. ఇలా చల్లార పోసుకోవాలండి అన్నం మొత్తాన్ని. మా దగ్గర అయితే మేము ఇట్లనే చల్లార పోసుకొని కలుపుతాము. మీ దగ్గర ఎట్లా కలుపుతారో మాకు కామెంట్ చేయరు. అన్నం చల్లారితేనే పులుసు అన్నది అన్నంకు మంచిగా పడుతుంది. లేకపోతే గడ్డలు ఉంటుంది కదా, పులుసుకు పట్టదు. అంతేనా? అంతే. ఆధార్ కార్డు అవసరం లేదటండి పులుసు కలిపేందుకు. మా వాళ్ళకి ఆధార్ కార్డు జోకేస్తున్నారు మా అక్కలందరూ కలిసి.
ఫస్ట్ కలిపిన పులుసు అయితే అన్నంకు పట్టిస్తున్నామండి. చూడండి ఇలా అన్నం అంతా పులుసు కదా, పోసు సారీ అండి, పోసు. ఇది పోసు అన్నంకు పట్టిస్తున్నాము. తర్వాత పులుసు పట్టిస్తాం. సరేనా? ఇలా అన్నం అంతా విరబోసినట్టు విప్పిన తర్వాత ఇట్లా చేస్తాం. ఇలా అన్నానికైతే పోసు పట్టించి కలుపుతున్నాము. తర్వాత పులుసు కలుపుతాము. అలా కలిసిన తర్వాత సరే కంప్లీట్ అయిపోయింది. పులుసు అయితే కలపడం రావు తీయే నేను మనిషి చూసారా పులిహోర అయితే రెడీ అయిపోయింది.